లేదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. చూడండి, మళ్ళీ మన కొత్త లొకేషన్కి వచ్చాము. ఇది కొత్తది చూద్దామని మేత కలుపుతున్నాను. చూడండి. వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? అందరూ బాగుండాలా? ఇక ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను, బొచ్చుల కోసమే వచ్చాను. మరి ఏం పడితే తెలియదు. రేవు బాగా తగ్గింది, వాటర్ అయితే ఫుల్గా తగ్గిపోయింది. చాలా వాటర్ తగ్గింది. కావాలంటే చూడండి, వాటర్ చాలా ఒకటి తగ్గిపోయింది. మొన్నటి దాకా ఈ రాళ్ళన్నీ మునిగొండాయి, మొత్తం తగ్గిపోయింది. చూడండి, మేత కలుపుతున్నాను. మేత రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫుడ్ గురించి మీకు తెలిసిందేముంది. మనకు చేప పట్టడం అంటే ఎలా పడిద్దో తెలుసు కదా ఫ్రెండ్స్. మనకు చేప ఎలా పడిద్దో తెలుసుగా. చూడండి ఫ్రెండ్స్, మన ఫుడ్ మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఐటమ్ కలపడం. చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలుపుతున్నాను. ఫ్రెండ్స్, అంతా మిక్సింగ్ చేయాలా. దీని గురించి మీకు తెలుసుగా ఫ్రెండ్స్, ఇది డైలీగా కూడా మీకు తెలుసు, నేను చెప్పే పని లేదు కొత్తగా. ఐటమ్ గురించి మీకు కూడా తెలుసు. ఐటమ్ గురించి తెలుసుగా ఫ్రెండ్స్. ఐటమ్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకున్నాక మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం ఏకం చేసుకోవాలి, బాగా మిక్సింగ్ బాగా కలవాలి. పిండి కలవకపోతే జిగుడు రాదు. కలుపుకోవాలి. డబ్బు కొద్దిగా వేద్దాం. ఏం వాసన, కమ్మట వాసన. అంతా ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలా బాగా. ఇప్పుడు కలిపే మేతే, కొత్త మేత ఏం కాదు. అంటే మనం కొత్తగా ఏది కలపం, అంతా పాత మేత తయారీ. ఎవరు కలిపినా ఇదే, కొత్త ఏమి ఉండదు. అయితే ఏంటంటే కొత్తగా కలిపాను అనుకుంటారు, ఏముండదు. చేపకు నచ్చితే చాలు, వచ్చి అదే తింటుంది మేత. చేప తింటాం కావాలి మనకి. కలుపుకోవాలా మేత మాత్రం కంపల్సరీ. బాగా పెద్ద చేపలు పోవాలని కోరుకోండి ఫ్రెండ్స్.
మారుస్తున్నాం. చేపలు ఎలా పడతాయో ఏమో మరి. పిండి మాత్రం గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. పిండి మాత్రం గట్టిగా లేకపోతే మాత్రం నీళ్ళలో ఉండదు. ఇది కంపల్సరీ గట్టిగా ఉండాల్సిందే. మనం ఎంత కలిపినా పిండి గట్టిగా లేకపోతే వేస్ట్. రాయి అయితే బాగుంటుంది ఫ్రెండ్ కలపడానికి. పట్ట కదా ఊడిపోదు. పేటర్స్ వేస్తే వేసి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే గంట దాకా తీయొద్దు. గంట తర్వాత పేటర్స్ చూడండి. గంట దాకా తీయొద్దు అసలు. గట్ట కలుపుకోవాలా. ఫ్రెండ్స్ తయారైంది మేత. వేడి వేడిగా రెడీ. చేపల మేత రెడీ. వేడి వేడి మేత. మేత రెడీ. ఫ్రెండ్స్ అయిపోయింది రెడీ. మేత రెడీ చేసా. కాలాలు వేద్దాం, చూద్దాం ఏం పడతాయో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మేత రెడీ. కింద గట్టి కలుపుకోవాలా మేత. టైమ్స్ ఇదిగో నీళ్ళు తగ్గినాయి. మొన్నటిదాకా ఇదంతా నీళ్ళను మొత్తం మునిగిపోయి ఉంది. మేము ఆడేది ఆడ ఏడొద్దాలు దూరంగా వాడతాను. ఇదివరకు ఆడ జనం ఉండ కాడ ప్లేస్ మార్చాను. చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ డబ్బాలు రెడీ చేసాము చూడండి. 5 డబ్బాలు మొత్తం 7 ఇవన్నది. చూడండి వాతావరణం ఎట్ట మారిపోయిందో అసలు. నల్లగా మబ్బులు పట్టుకొచ్చేసింది వాతావరణం. అసలు ఫుల్ వాన. చూడండి నేను వచ్చినప్పుడల్లా నా కోసమే వాన వస్తున్నట్టుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ వాన చూడండి అసలు మామూలుగా లేదు. నల్ల మేఘాలు పట్టేసింది. డబ్బాలు వేసే ఉన్నాయి. ప్లేస్లో కొత్త ప్లేస్లో మొన్న ఆడదామని వెళ్ళాను. కొత్త ప్లేస్లో చేపలు పడతలేదు, నౌకలకు వచ్చాను. ఈ లోపల నేను మబ్బు పట్టుకొచ్చేసింది. వాతావరణం బాగా కూల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎంత కూల్ అయిపోయిందంటే అసలు మనం కాలాలు అనమాట. అంత వాతావరణం మారిపోయింది అసలు పూర్తిగా. వాన పడుతుంది, ఆల్రెడీ బిగిన్ అయింది. ఈ నది మాత్రం బాగా తగ్గింది, ఫుల్గా తగ్గింది నది. ఇదంతా రాళ్ళన్నీ వేడిపడ్డాయి, మన ఇవన్నీ మునిగిపోయి ఉన్నాయి. చూడండి ఈ రాయి కూడా మునిగిపోయింది. చూడండి ఇదిగో 2 చేపలు పట్టాను, వీడియో తీయలేదు. చినుకులు పడుతున్నాయి అని నీళ్ళల్లో ఉన్నాయి చిన్నవి. ఇగో ఫ్రెండ్స్ చిన్న చేపలు. ఇగో చేపలు పట్టాను, చేపలు పట్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీడియో తీయలేకపోయాను. చేపలు ఇగో నీళ్ళల్లో ఉన్నాయి, చిన్నవి పడ్డాయి. ఏమనుకోవద్దు, వీడియో చేయలేదని. చేయటానికి వాళ్ళు లేదు, వాన వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఎట్ట పడుతుందో వాన స్టార్ట్ అయింది. నల్లగా మబ్బు పట్టింది. చూడండి ఫ్రెండ్స్ వచ్చేస్తున్నా నేను వీడియో చేయలేక. వాన చినుకులు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట పడుతున్నాయో. చేపలేమో కానీ వాన ఎక్కువైపోయింది. వాన బాగా పడుతుంది. సామాన్ ఇట్లా వేసుకొని వస్తున్నాను. చూడండి ఎంత కష్టమైపోతుంది, ఎంత లోడు మోసుకెళ్ళాలో. ఇంకా అదృష్టం చేపలు పడలేదు. పడితే వాటిని కూడా మహిళ సాగుకు వచ్చేది వానలో. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫుడ్ వాళ్ళ వేస్ట్గా వృధా అయిపోయింది, పారేయాల్సి వచ్చింది వాన వల్ల. ఫ్రెండ్